వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నిర్వహించు శ్రీ నారసింహ సుదర్శన హోమమునకు ఏలూరు జిల్లా కైకలూరు వాస్తవ్యులు శ్రీ కె శ్రీనివాస్ కుమార్ శ్రీమతి పద్మావతి దంపతులు ₹1,00,000 శాశ్వత విరాళంగా సమర్పించి ఉన్నారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం ఆలయ సూపరింటెండెంట్ పి విజయసారథి గారు శ్రీ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందించారు. వైశాఖ మాసంలో సోమవారం భక్తులు సముద్ర స్నానం చేసి శివ దర్శనం చేసుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అలంకరణలను భక్తులకు అలంకరించింది. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనగా ఈరోజు ఏకాదశి మహాపర్వమైనటువంటి రోజు. వారముల్లో కల్లా మొట్టమొదటగా వచ్చేటువంటిది భానువారం. ఈ భానువారం ప్రయుక్తమైనటువంటి రోజు. ఈరోజు ఎవరైతే సముద్ర స్నానం చేసి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి భానువారం అయినటువంటి వల్లగా ప్రత్యేకమైనటువంటిది ఏకాదశి. ఈ ఏకాదశి మహాపర్వం కాబట్టి ఈ పర్వమైనటువంటి రోజు ఈ సముద్ర స్నానం చేసి శివాలయే శివ సన్నిధో ఒక శివాలయంలో ఈశ్వరుని కనుక ఆరాధన చేస్తే కోటి జన్మ కృతం పాపం, కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపం యావత్తు కూడా నశిస్తుంది. అందుచేత ఈరోజు ఈ స్వామివారిని ఆత్మలింగ దర్శనంగా అంటే ఈశ్వరుడి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకునేటువంటి విధంగా అలంకారం చేయటమైంది. శ్రీ స్వామివారిని దర్శించండి, ముక్తిని పొందండి. యలమంచిలి మండలం అడవిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ధనకొండలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మహా అన్న సమారాధన నిర్వహించడం విశేషం.
పచ్చని పొలాల మధ్య వెలిసిన శ్రీ ధనకొండాలమ్మ జాతర అమ్మవారి జాతర మహోత్సవములు ఈ రోజున అత్యంత వైభవంగా జరపబడుతున్నది. ఇక్కడ భక్తులు తరలి వచ్చి వారి యొక్క పూజలు అమ్మవారు విశేషంగా అందిపుచ్చుకుంటున్నారు. రైతుల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి భక్తులు విశేషంగా తరలి వచ్చి అమ్మవారికి పూజలయ్యి చేసుకుని వారి మొక్కులయ్యి చెల్లించుకుంటూ ఈ జాతరని మరింత ఉత్సాహంగా జరిపించుకుంటున్నారు. జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చేసిన కృషి ప్రజలు 4వ తేదీన ఓట్ల రూపంలో కట్టం కడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం వంటి కార్యక్రమాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మనందరం కూడా ఏదైతే కష్టపడి పనిచేసి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏదైతే పనిచేసామో రేపు 4వ తేదీ కౌంటింగ్ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా మీ అందరి కృషితో, కష్టంతో పాలకుల్లో నియోజకవర్గంలో కూడా జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీగా మంచి మెజార్టీతో మనం కూడా గెలవబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రత్యేకించి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే మీ విలువైనటువంటి సమయాన్ని, మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకుండా, అందులో కూడా ప్రత్యేకించి ఎటువంటి బాణాసంచాలు కానీ, ఊరేగింపులు కానీ జోలికి పోకుండా, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా సహకరించి, అంటే ఈరోజు మనకి వచ్చేటువంటి గెలుపు, ఈరోజు ప్రజలు మనకు అందించేటువంటి ఆశీర్వాదం రేపు భవిష్యత్తులో ప్రజలకి ఎట్లా కష్టపడి పనిచేసి వాళ్ళ మన్ననలు పొందాలనే దాని మీదే ఆలోచన చేసి పనిచేద్దాం తప్ప ఊరేగింపులకి, బాణాసంచాలకి అటువంటి వాటికి ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. పాలకొల్లు పట్టణంలో చినుకు పడితే చెరువులు తలపించే బస్టాండ్ ప్రాంతం ఆక్రమణలను తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ బందుల విజయసారథి చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైన్లే ఉన్నా. కరోనా నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ సామాజిక ధార్మిక సంస్థ పరిషత్ చేపట్టిన పాలకొల్లు శాఖ సూర్యహోమం 210వ వారానికి చేరుకుంది. సరస్వతి శిశు మందిరంలో చేపట్టిన హోమం అనేక మంది భక్తులు పాల్గొనడం విశేషం. ఇప్పుడు భారతమాత హోమం చేస్తాం. భారతమాత ఇదన్నమ్మ. నిన్న టీవీ9లో ఎస్ట్రాలజర్స్ల మంది కూర్చోబెట్టి సాయంత్రం డిబేట్ పెట్టారు. ఎంతమంది చూసారు నాకు తెలియదు. సాయంత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ ముందు 5:30 ఆ టైం 5 అందులో చాలా మంది జ్యోతిష్కులు ఏం చెప్పారంటే కొంతమంది వీళ్ళును కొంతమంది వాళ్ళకి అని చెప్పి వచ్చేసరికి మాత్రం నరేంద్ర మోడీ 2027 వరకు ఆయన అద్భుతమైన జాతకం ఉంది. 2027లో భారతదేశం ప్రపంచ దేశాలకి తలమానికంగా ఉంటుంది. ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉంటుంది. ఎస్ట్రాలజర్స్ మనం అందుకోసమే చేస్తాం. భారతమాత హోమం చేయాలి. భారతమాత ఇదన్నమ్మ. ఓం అందుకే చెప్పాను. ఓం ఐం హ్రీం శ్రీం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహా. ఐం హ్రీం శ్రీం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహా. ఐం హ్రీం శ్రీం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహా. ఐం హ్రీం శ్రీం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహా. ఐం హ్రీం శ్రీం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ స్వాహా. అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా పాలకొల్లు వాకర్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని పేద విద్యార్థికి సైకిల్ అందించిన విశేషం. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు కార్యదర్శుల తటవర్తి సుధాకర్, షీర్ సాహెబ్, యోగా కళ్యాణ్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. 10th క్లాసులో 550 మార్కులు సాధించిన తర్వాత చదువులకు స్తోమత లేని విద్యార్థినికి బుక్స్ అందించామని కోరిన పిమ్మట ఈ రోజు బుక్స్ ను అందించడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1259వ రోజు కీర్తి శ్రేష్ఠులు బొర్రా కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా చక్కగా వైభవంగా మరి నిర్వహిస్తూ మీ పేదవారి ఆకలి తీరుస్తున్నామంటే కారణం మరి దాతల యొక్క సహకారం. ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించి 1260 రోజులు పూర్తి చేసుకుంది. ఈరోజు మా దాత ఎవరంటే మరి కీర్తి చేసుడు మంచి వ్యక్తి శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. వారి స్వగ్రామం జిన్నూరు. మరి ఈ ఐటమ్స్ అన్నీ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఆ చంద్రార్కం మరి పేదలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు ప్రారంభిస్తున్నాం.
మోహితే ఇబ్బంది వీడియోకి వెళ్ళి ముందుగా వెళ్ళిపోయాడు మనోడు హాస్పిటల్ కడికి టైం ఉంది ఓకే ఏం చెప్పాడు లిక్కాది బొమ్మి అన్నాను ఎవలేదు చేసిన సాంబారు సాంబార్ చేసేనా ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.